అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం 6th క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 2023-24 గురించి మనం ఒకసారి కీ పేపర్ అనుకోండి, ఆన్సర్స్ అనుకోండి, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవి వాళ్ళు ఈ ఎగ్జామ్లో చేసిన మిస్టేక్స్ని సరి చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్కి ఏమైనా మిస్టేక్స్ ఇప్పుడు చేసినా ఈసారి చేయకుండా ఉండడానికి పనికి వస్తాయి. 15 క్వశ్చన్స్ ఇస్తాడు, 60 minutes. ఒకసారి వీటి గురించి మనం క్షుణ్ణంగా చూద్దాం. ఖండకాలు బహువికల్పీయ ప్రశ్న అంటే ఛాయిస్ ఏబిసిడి ఆప్షన్స్ ఉండేటువంటి ప్రశ్నలు. प्रत्येक प्रश्न के 4 विकल्प है. 4 ఛాయిస్ అంటే ఆప్షన్స్ అనుకొని ఛాయిస్ అనుకొని ఇస్తాడు ఏబిసిడి. उन विकल्पों में से सही उत्तर चुनिए. వాటిలోంచి కరెక్ట్ ఆన్సర్ వెతుక్కోండి. ఇది 10 ఉన్నాయి. 10 ఇంటూ 1 మార్కు 10 పదులు 10 మార్కులు. ఫస్ట్ది ఖాళీ జగహ్ భరియే, ఖాళీ ప్లేస్ని ఫిల్ చేయండి. ఏముంది? బర్, అక్బర్, అక్బార్, అక్బీర్, అక్బీర్. వీటిల్లో ఇది చాలామంది ఇది పెట్టారు, అక్బర్ అనుకున్నామని. అక్బర్ రాజు, అది కాదు. అక్బర్ అంటే అక్కడ మామూలు కార్ రాయాలి, ఇక్కడ అక్బార్. ఇది అక్బార్ మీన్స్ చూడండి, అక్బార్ న్యూస్ పేపర్, సమాచార పత్ర, వార్తాపత్రిక. సో बी इज द राइट आंसर. सेकंड वन, किस शब्द में एक ही मात्रा का प्रयोग हुआ है? एक ही మాత్ర అంటే గుణింతపు గుర్తు. మాత్ర మీన్స్ గుణింతపు గుర్తు, బారక్కడి సింబల్ అన్నమాట. అది ఏది? ఏ అనే గుర్తు. ఏ అనే గుర్తు అంటే ఏమొచ్చింది? పైన ఏతం, పైన ఒక గీత ఇస్తాం అక్షానికి, దాన్ని ఎక్కడ వాడారు? ఇదేమంటాం? ఐత్వం అంటాం. పైన 2 తై అని చదువుతాం, ఏ కాదు ఇది. ఇది అలాగే సేమ్ నై అంటాం, మై అంటాం. ఇక్కడ చూడండి, ధేను ఏ సౌండ్. సో डी इज द राइट आंसर. एक ही मात्रा. थर्ड वन, सही वर्तनी वाला शब्द पहचानिए. सही वर्तनी అంటే కరెక్ట్. వర్తని మీన్స్ దీని మీద మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. సరి అయిన రాయడంలో కరెక్ట్గా ఉండడం. శబ్ద పహచానియే. ఓరత్, ఔరత్, ఓరాత్, ఔరోత్. వీటిల్లో మనకి బాగా తెలిసింది ఔరత్. ఔరత్ అంటే మీనింగ్ ఉంది కదా, స్త్రీ. ఔరత్ అంటే స్త్రీ. సో అది అంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఔరత్ అంటే స్త్రీ. నెక్స్ట్ 4th क्वेश्चन, ఖాళీ జగహ్ కే లియే అగలా అక్షర్ చునియే. దీని తర్వాత వచ్చేటువంటి అక్షరాన్ని వెతకండి అని. యా, ర, ల, వ. వర్ణమాలలో లైన్ లెటర్స్, వరుసగా వచ్చే లెటర్స్. యా, ర, ల, వ, శా. ఇక్కడ శా ఇచ్చాడు, ఇదే కదా. సరే ఇంకా చూద్దాం. ష, క్ష, స. సో ఇవన్నీ ఏం కాదు, శ. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. नेक्स्ट 5th बिट, खाली जगह के लिए सही अक्षर चुनकर शब्द पूरा कीजिए. सही अक्षर चुनकर చూడండి. షహ, షహ మనకు వచ్చింది ఏంది? షహం ఉందా? లేదు. షహ లేదు. షహర్ లేదు. షహర్ లేదు. సారీ, షహర్ విన్నాం. షహర్ అంటే సిటీ, నగరం. షహప్ లేదు. సో షహ
ఇక్కడ ర షహర్, ఈ కలిపితే సిటీ అనే అర్థం వచ్చింది, పట్టణము. సో 5 బిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ పేజ్ చూడండి. సెకండ్ పేజీలో 6th బిట్. కిస్ ఫల్ కే నామ్ మే బిందు అనుస్వార్ కా ప్రయోగ్ హువా హై. ఇక్కడ ఒక బొమ్మ కూడా ఇచ్చాడు, మనకి 2 రకాలుగా తెలుసుకోవచ్చు. ఇది బిందు అనుస్వార్. ఏ పండు, ఇక్కడ పండ్లు ఇచ్చాడు, వీళ్ళల్లో ఈ పండ్లల్లో అనుస్వార్ బిందు అంటే చుక్క ఉన్నటువంటి ప్రయోగం అంటే పదం ఏది అని. ఇక్కడ బిందు చుక్క ఉన్నది ఏంది? సేబ్, 0 లేదు. కేల 0 లేదు. ఇక్కడ ఇచ్చాడు కదా, సేబ్ అంటే యాపిల్. కేల ఇదిగో ఇక్కడ అరటి పండు, బనానా. తర్వాత అంగూర్, అంగూర్ అంటే ద్రాక్ష. ఇక్కడ అంగూర్ అంటే ఇచ్చాడుగా పైన అనుస్వార్, అనుస్వార్ అంటే పైన 0. అనార్, దీనికి అనుస్వార్ లేదు. అనార్ అంటే దానిమ్మ, ఇక్కడ దానిమ్మకాయ. సో వీటన్నిటిలో అనుస్వార్ ఉంది, అంగూర్ ఒక్కటే. ద్రాక్ష. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోటో బొమ్మ ఇచ్చాడు. ఏంటి? టవల్, కండువా అంటాం తెలుగులో, టవలు. చిత్రకే నామ్కి సహీ వర్తని పహచానియే. దీన్ని కరెక్ట్గా ఏమంటారో చూడాలి. ఏంటిది? తౌలి ఆ, తౌలి ఆనా. ఇక్కడ అసలు ఇదే తప్పు. ఇక్కడ గుడి ఇచ్చాడు, పక్కన ఆ ఇచ్చాడు. తౌలియా. నెక్స్ట్ తౌలియా, అది కూడా రాంగ్. తోలియా, తౌలియా. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, డి తౌలియా. నెక్స్ట్ ఇక్కడ చిత్రకే పహలే అక్షర్ మే కౌన్సీ మాత్రా హై. ఇక్కడ ఒక బొమ్మని ఒక పేరుతో పిలుస్తాం, ఆ పేరు అడగట్లా. ఇక్కడ పహలే అక్షర్ మే, పేరులో ఫస్ట్ అక్షరంలో కౌన్సీ మాత్రా హై. ఏ మాత్ర అంటే గుణింతపు గుర్తు ఉంది అన్నాడు. ఏ సౌండ్ పలుకుతుంది అని. అసలు దీన్ని ఏమంటాం? ఝోలా అంటాం. ఈ బ్యాగ్ని మనకి పాఠం వెనక బొమ్మల్ని గుర్తించే దాంట్లో వస్తుంది. ఝోలా. ఝోలా అంటే ఇట్లాంటి ఒక బ్యాగ్. సరే, ఇందులో జో కదా, జో. జోకి ఏ మాత్రం ఉంది? ఈ మాత్రం ఉందా? నో. ఈ సౌండ్ పలుకుతుందా? నో. ఓ పలుకుతుందా? చూద్దాం. ఇది ఔ, ఔ కాదు. సో ఇది జో, ఓ, జో, ఓ. పహలి అన్నాడు కదా ఫస్ట్ అక్షరం. జోకు ఉన్నటువంటి మాత్ర ఏంటి? జో, ఓ. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఖండుబా. అంతవరకు ఫస్ట్ 10 బిట్లు అయిపోయాయి. నెక్స్ట్ ఖండుబాలో నీచే పూछे गए प्रश्नों के उत्तर, కింద అడిగిన ప్రశ్నల యొక్క సమాధానం अपनी उत्तर पुस्तिकाओं में लिखिए. అంటే వేరే ఒకవేళ ఇక్కడ రాయకపోతే ఆన్సర్ షీట్లలో రాయండి అని. ఇక్కడ ప్లేసే ఇక్కడే సరిపోద్ది, వాడు అలా ఇచ్చాడు. ఏం లేదు, బొమ్మ ఇచ్చాడు, పేరు రాయాలి. అది కూడా వాడు హింట్స్ ఇచ్చాడు. అటు ఇటు జంబ్లింగ్గా పేర్లు. బూ కా తా రా. కబూతర్. ఫస్ట్ కా రాసి బూతర్. నువ్వు కొత్తగా ఏది చేర్చే పని లేదు, ఉన్నాయి అటు ఇటు చేసి రాయడమే. కబూతర్. పావురం. జమే, జ మే అన్నాడు, మేజ్. ఆ రెండింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. పూర్తిగా కరెక్ట్గా రాస్తే 2 మార్కులు, సగం తప్పులు సగం రైట్లు రాస్తే మార్కులు కూడా సగం సగం వస్తాయి. అది రూల్స్ అన్నమాట. తర్వాత 12 పాసే షురు హోనే వాలే 2 శబ్ద లిఖియే. ఇక్కడ మీ ఇష్టం వచ్చినవి రాసుకోవచ్చు, కానీ రూల్ ఏంటంటే
అక్షరం పాతో స్టార్ట్ అవ్వాలి, పాతో మొదలవ్వాలి, మళ్ళీ అది అర్థవంతంగా ఉండాలి. పా పక్కన పా జ పజ్ అట్లాంటివి రాయకూడదు, ఎందుకంటే అది మీనింగ్ఫుల్గా లేదు. మీకు ఆల్రెడీ పాఠాల్లో వచ్చి ఉంటాయి పాతో వచ్చిన పదాలు, మీరు వినుంటారు. అలాంటి పదాలు రాయాలి. స్టార్టింగ్ పా రాసి పక్కన ఇంక నువ్వేమైనా రాసుకోవచ్చు, కానీ అది అర్థవంతమైన పదం అయి ఉండాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ పళ్ళు, పద్దు ఎట్లయినా రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 13ది 13 13 ఓకి మాత్ర ఇందాక కూడా ఒకసారి వచ్చింది, ఓ సౌండ్ మాత్ర వాలే దో శబ్द लिखिए. ఓ సౌండ్ పలిగే అంటే ఓ గుణింతం, ఓత్తం గుణింతంలో ఓ సౌండ్ అంటే ఓత్తం వచ్చేటువంటి 2 పదాలు. నీ ఇష్టం ఏ అక్షరంతో అయినా రాయొచ్చు. రోటి, రోటి అంటే రొట్టె. సోనా 2 అర్థాలు వస్తాయి, బంగారం, నిద్రపోవడం, నిద్రించుట. అది ఈ కూడా 2. పల్ క్షణము, పద్ పద్యము, 2 అక్షరాలు 2 లైన్ పద్ పద్యము అని వచ్చింది. 14 దో ఫలం కే నామ్ లిఖియే. ఇది కూడా మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చిన పేర్లు రాసుకోవచ్చు, కానీ అది ఫల్ అయి ఉండాలి, ఫ్రూట్ నేమ్ అయి ఉండాలి. ఆల్రెడీ మీకు ఒక పేజీలో అన్ని ఫ్రూట్స్ నేమ్స్ ఇచ్చాడు హిందీలో, వాటిల్లో మీ ఇష్టం వచ్చినాయి, మీకు తెలిసినవి అయినా 2 రాస్తే చాలు. సేబ్ కరెక్ట్గా రాయాలి, ఒక్కొక్క దానికి ఒక్కో మార్కు. ఇక్కడ నీచే దియే గయే చిత్రంకే సహీ నామ్ లిఖియే, కరెక్ట్ పేరు రాయండి. ఇదేంది పంఖా, వెనకటోళ్ళు అంటూ ఉంటారు గాలి పంఖ, గాలి పంఖ అని. అది పంఖా ఒత్తుఖా రాయాలి. ఇలా కరెక్ట్గా రాస్తేనే 1 మార్కు. ఘంటీ గంట, ఒత్తుఘా, మహాప్రాణ్ ఘా అంటాం, మహాప్రాణ్ ఘా రాసి టీకి పొల్లు ఘంటీ. ఇది 6th క్లాస్ వాళ్ళ పేపరు. తెలియని ఏమన్నా డౌట్స్ ఉన్నా కరెక్ట్గా నేర్చుకొని ఈసారి ఎగ్జామ్స్ బాగా రాయండి. ఈ పేపర్ కూడా ఒకసారి నోట్స్లో ఎక్కించుకుంటే మీకు బాగా వచ్చేస్తాయి. మీకు మేము చెప్పిన విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఆల్. మీరు లైక్ చేసి ఉంటే ఒకవేళ ఆ లైక్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ నెంబర్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఆల్.